జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోకి వస్తున్నానా లేదా, ఇక్కడ గర్జించాలా లేదా, కొన్ని రకాల చర్యల మీద దిశానిర్దేశం అయితే చేశారు. పార్లమెంట్ అనేసరికి ముందుకొచ్చేశారు. రైతులను ఆదుకోమని మీరు గట్టిగా గర్జించండి అన్నారు. ఇంకా అంతటితో ఆగారా? అంతటితో ఆగల. రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఆయనకు సంబంధమే లేని విషయం. ఆల్రెడీ 60 రోజులు కనుక మనం అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అని సొంత కార్యకర్తలే అడుగుతున్నారు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చేశారు. జనరల్గా అయితే అసెంబ్లీ సమావేశాలు అనేసరికి వెనకెళ్ళిపోతారు, పార్లమెంట్ అనేసరికి ముందుకొచ్చేశారు. ఎందుకంటే ఏదైనా ఉద్యమాలు అనగానే పిలుపునిస్తారు, ఆయన వెనక్కి వెళ్ళిపోతారు, ముందుకు మాత్రం రారు. ఇక పార్లమెంట్ సమావేశాలు అనేసరికి ఏం చేశారంటే ఈ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులందరికీ కూడా కొన్ని రకాల చర్యల మీద దిశానిర్దేశం అయితే చేశారు. ఫస్ట్ వచ్చి మొంతా తుఫానుకు సంబంధించి రైతులు బాగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం ఈ ఆర్బీకేలను రద్దు చేయటం వల్ల వాళ్ళకైతే పంటకి కావాల్సిన కనీస మద్దతు ధర లభించలేదు, చాలా నష్టపోయారు. సో కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మీరు సహాయాన్ని కోరండి, రైతులను ఆదుకోమని మీరు గట్టిగా గర్జించండి అన్నారు. ఇంకా అంతటితో ఆగారా? అంతటితో ఆగల. నెక్స్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా మీరు గట్టిగా గళం విప్పాలి అంటూ ఇంకొక దిశానిర్దేశం అయితే చేశారు. ఇక అంతటితో ఆపారా? అంతటితో ఆపల. ఇంకో విషయాన్ని కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఆయనకు సంబంధమే లేని విషయం. ఎందుకంటే గతంలో ఎలా ఉందో ఆయనకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆయనకు తెలుసు. సో ఈ విషయాలన్నిటి మీద ఎంపీలతో మాట్లాడుతూ పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాను అని అనుకుంటూనే ఏ ఆవేదన లేకుండా చక్కగా చెప్పుకుంటూ వచ్చేసారు. అయితే అసలు విషయం ఓకే, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఓకే, మరి అసెంబ్లీ సమావేశాల సంగతి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారని అడుగుతున్నారు చాలామంది. ఆల్రెడీ 60 రోజులు కనుక మనం అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి స్పీకర్ దగ్గర నుంచి డిప్యూటీ స్పీకర్ దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు. కానీ ఇప్పటికే 39 రోజులు గడిచిపోయింది, ఇంకా మిగిలింది 21 రోజులు మాత్రమే. మరి 21 రోజుల్లో ఇప్పుడు మన డిసెంబర్లోనో లేకపోతే జనవరిలోనో మనకి అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. మరి ఎన్ని రోజులు చేస్తారు ఏంటి అనేది తెలియదు, కానీ మరి 21 రోజులు మిగిలే కదా, మరి వాటి సంగతి ఏమిటి? అసలు మనం వెళ్తామా అక్కడికి? అప్పటికి కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ ఇంకా ఇదే డ్రామాలు ఆడతారా? ముందు రాష్ట్రం గురించి పట్టించుకోండి. అక్కడికి వెళ్ళి ఏదేదో మాట్లాడడం కాదు. మీరు ఏ ఉద్యమం అన్నా జనానికే పిలుపునిస్తారు, కార్యకర్తలకే పిలుపునిస్తారు, నాయకులకే పిలుపునిస్తారు, మీరు మాత్రం ఉండరు. సో ఇక్కడ నుంచైనా మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ముందు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్ళాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోకి వస్తున్నానా లేదా, ఇక్కడ గర్జించాలా లేదా అనే దాని మీద డిస్కస్ చేసుకొని అసలు ఏం చేపట్టబోతున్నారు, ఏం చెయ్యబోతున్నారు అనే దాని మీద జనానికి కానీ లేకపోతే ముందు ముఖ్యంగా మీ కార్యకర్తలకి, నాయకులకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంది. అక్కడ పార్లమెంట్ సమావేశాలు కాదు, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అని సొంత కార్యకర్తలే అడుగుతున్నారు. సో ఇదనమాట జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యంగా శీతాకాల సమావేశాలకు సంబంధించిన ఇష్యూ.